తర్వాత వీళ్ళిద్దరు కనబడింది బయట. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు ఎవరు ఆనాడు నాయకత్వం జేఏసీలు హరీష్ రావే లీడ్ తీసుకుంది ఆ రోజున. అట్లాంటి హరీష్ రావును దొంగం చేస్తుంది ఇవిడ. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూసాం ఈ ఉద్యమం ఏంటి, దాని స్వరూపం ఏంటి అన్నటువంటి. హరీష్ రావు ఆంధ్ర గురించి మాట్లాడిన మాటలు నాకు కోపం వస్తాయి, కానీ తెలంగాణ ఉద్యమకారుడిగా కరెక్ట్ అతను బాధ్యతగా అదే అనేది. అప్పుడు మరి ఇవాళ వచ్చి ఆవిడ నీతులు చెప్పడం ఏంది? గో బ్యాక్ అని బోర్డులు పెట్టించారు అప్పుడు. నేను అనేది నువ్వెంత ఉద్యమం నువ్వు చేసింది, వాళ్ళు చేసిన ఉద్యమంలో బోర్డులు అట్టుకుని నుంచున్నావు నువ్వు, వాళ్ళు తయారు చేసిన బోర్డులు అట్టుకుని నుంచున్న ఉద్యమే నీ స్థాయి. బట్ హరీష్ రావు ప్రాణాలకి తెగించి ఉద్యమం చేశాడు. అసెంబ్లీ పైకి పరుగులు పెట్టిన ఉద్యమం చల్లబడుతున్న ప్రతిసారి పరుగులు పెట్టించినోడు హరీష్ రావు. ఉద్యమం చల్లబడుతున్న ప్రతిసారి కేసీఆర్ నే పక్కన పెట్టినటువంటి ఏది సాగరహారం గుర్తుంది కదా, కేసీఆర్ ని కూడా పక్కన పెట్టారు ఆ రోజున. జనం స్వచ్ఛందంగా వచ్చారు ఆ రోజున. హుస్సేన్ సాగర్ అవన్నీ నిండిపోయింది గుర్తుంది కదా, నెక్లెస్ రోడ్. ఆ రోజున కేసీఆర్ ని కూడా తరిమేశారు జనం వద్దని, మిలియన్ మార్చ్. వాటిట్లో హరీష్ రావు లాంటి వాళ్ళని అభినందించారు, అంగీకరించారు పబ్లిక్. కాబట్టి హరీష్ రావు ఉద్యమ ప్రస్థానాన్ని తక్కువ చేసి చూపించడం అనేది కవిత అపరిపక్వ ధోరణి కాదు, అహంకార ధోరణి. ఒక రకంగా చెప్పాలంటే అహంకారం అది. ఎదురోళ్ల శక్తిని తక్కువగా చూపించేటటువంటి ఒక పెద్ద